ఏదైతే ఆ సంఘటన జరిగిందో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు మీకు ప్రమేయం లేకుండా మీకు జరిగిపోయింది అది. ఈరోజు మేము చేసే సహాయంతో మీకు జీవితంలో ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని మాకు ఇది లేదు. కానీ బాధ్యతగా మీకు మేము ఉన్నామని ఒక నమ్మకాన్ని కలిగించేటు విధంగా మా ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఇది. దీంతో మీకు జరిగిన నష్టాన్ని మేము పూడుస్తామని మేము అనుకోవడంలా. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు మీకు అండగా నిలబడతాయి, మీకోసం పనిచేస్తాయి, ఆలోచిస్తాయని ఒక నమ్మకాన్ని కలిగించడానికే మేము ఈ రంగం ముందుకు వచ్చి మీకు ఉపయోగపడడం జరుగుతోంది. అంతేగాని ఈ డబ్బే మీకు అందరూ ఉపయోగపడిపోతుంది, మీకు అద్భుతం జరిగిపోతుందని మేము అనుకోవడం లేదు. మీరు కూడా ఆ రంగం ఆలోచన చేయొద్దండి. ఇకపోతే కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈరోజు ఉదయం కూడా ఎవరు వచ్చినారు, వారికి కూడా మాట చెప్తున్నాం. 100కి 100% మీకు జరిగినటువంటి డ్యామేజు ఏదో ఒక రూపేణ, అంటే ప్రభుత్వమా, మేమా, లేదంటే ఒక సిఎస్ఆర్లోనా, ఏదో ఒక రకంగా మీకు జరిగిన నష్టాన్ని కూడా, ఆ ఇళ్ళను కూడా సరిచేయించే బాధ్యత ఆ రోజున కలెక్టర్ గారు చెప్పున్నారు, ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాను. 100కి 100% మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన పరిపాలించే సమయంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానం మేరకు పనిచేసేటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం, కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. సమాజంలో ఏ కష్టం వచ్చినా, సమాజానికి ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా చేతనైనంత వరకు కూడా వెన్నుదన్నుగా ఉండేటువంటి ఆలోచన విధానం ఆయన నుంచి నేర్చుకోండేదే. అందుకే ఆయన పుట్టినరోజు అయినటువంటి 76వ పుట్టినరోజు అయినటువంటి సందర్భంగా ఇదొక మంచి కార్యక్రమం, ఆయన ఆలోచనకు తగినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మిమ్మల్ని పిలిపించి మీకు అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా నష్టపోయినటువంటి కుటుంబాల్లో ఒక ఆమె లేడీ చనిపోయింది, ఆమె వాళ్ళ పిల్లలు 2 ఉన్నారని చెప్తున్నారు. వారు వచ్చినారు, వాళ్ళు ఎవరున్నా 2 పిల్లల్లో ఒక పిల్లోడు గ్రాడ్యుయేషన్ చేసినాడు, గ్రాడ్యుయేట్ అనుకుంటా. ఒక పిల్లోనికి ఖచ్చితంగా ఉద్యోగం కూడా ఇస్తాం. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అనుకోకుండా మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అంతేకాకుండా ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసమైనది మీదే. 100కి 100% మేము దానికి మీకు వచ్చే ఏదైతే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావడమే కాకుండా ఇంకా ఇల్లు కట్టేదానికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను.